అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 14 తారీఖు సోమవారం రోజున మేషరాశి వారికి 100% రాత్రి 7 తర్వాత ఈ యొక్క వార్త అందగానే చాలా సంతోషిస్తారు. వీరు ఎంతో సంతోషపడేటువంటి ఒక వార్త అయితే ఫోన్ కాల్లో వస్తుంది. ఆ వార్త ఏమిటి? మరి మేషరాశి వారికి ఇవి రాత్రి 7 తర్వాత ఎలాంటి శుభవార్త అనేది రాబోతుంది? మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇంతకీ ఎలాంటి శుభవార్త వల్ల వారు చాలా సంతోషంగా ఉంటారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి బంధాల విలువ, డబ్బు విలువ, అలాగే స్నేహితుల విలువ చాలా ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఈ రాశి వారికి చాలా రకాల కష్టాలు అతి చిన్న వయసు నుండి ఎదుర్కొని వీరు ఎదగడం జరుగుతుంది. కనుక వీరికి జీవితం పట్ల, బంధుత్వాల పట్ల, కుటుంబం పట్ల చాలా అవగాహన అనేది ఉంటుంది. చిన్న వయసు నుండే వీరు ఎన్నో రకాల బాధలను, సమస్యలను, కుటుంబ సమస్యలను, ఆర్థిక సమస్యలను చూసి వీరు అతి చిన్న వయసు నుండే సంపాదించడం మొదలుపెట్టడం అయితే ప్రారంభిస్తారు. అందువల్ల డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బును వీరు ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. ఎప్పుడైనా సరే ఒక మీదిగా ఏదో అవసరం ఉంది, అత్యవసరం ఉండగానే డబ్బు కావాలి అని చెప్పేసి కాకుండా డబ్బుని ముందే సేకరించి పెట్టుకుంటారు. డబ్బును ముందుగానే సంపాదించి తెలివిగా దానిని సేవింగ్ చేసుకొని అవసరానికి, అత్యవసరానికి వాడుకుంటారంటే ఏదైనా ముందు చూపుగా చూస్తుంటారు, ముందంజు జాగ్రత్తతో ఉంటారు. ఎందుకంటే వీరు చూసినటువంటి సిచ్యువేషన్స్ అలాంటివి. చిన్న వయసు నుంచే కుటుంబంలో అనేక రకాల సమస్యలు, చిన్న వయసులోనే అతి ఎక్కువగా కష్టాలు చూడడం వల్ల, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవడం వల్ల వీరికి అతి చిన్న వయసు నుండే డబ్బుని ఎలా పొదుపు చేయాలి, డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బు పట్ల ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత కష్టపడాలి అనుకుంటూ వీరు ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో వీరికి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఏ కష్టాన్ని కూడా లెక్క చేయకుండా వీరు ముందుకు సాగిపోతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అస్సలు లెక్క చేయరు. వీరు ముందు జీవితంలో ఎదగాలని చూస్తూ ఉంటారు. జీవితంలో ఎదుగుదల అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎదిగిన తర్వాత వీరు సుఖంగా ఉండాలి అనుకుంటారు. అయితే వీరు కొద్దిగా ఎదిగినప్పటికీ, మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఇంకా మంచి పొజిషన్లకు వెళ్ళనే క్రమంలో సుఖాన్ని కూడా పక్కన పెట్టేసి, వీరి యొక్క విలాసాన్ని పక్కన పెట్టేసి ఇంకా కష్టపడుతూనే ఉంటారు. సంపాదించే బరువు బాధ్యతలన్నీ కూడా చాలా చక్కగా మోస్తారు. వాళ్ళకు తమ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క మేషరాశి వారు అలానే వీరిని అధికంగా కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. ఓపిక ఎంత ఉంటుందో అంత కోపం మించి ఎక్కువగా ఉంటుంది. చాలా సహనం, చాలా ఓర్పుగా ఉంటారు. కానీ కోపం వస్తే మాత్రం చాలా కోపిష్టి వారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 12 రాశులు ఏవైతే ఉన్నాయో అందులోకెల్లా అధికమైనటువంటి పరీక్ష కలిగినటువంటి మేషరాశి, అలాగే ఈ 12 రాశులకెల్లా కూడా అధికమైనటువంటి గంభీరాన్ని కలిగి ఉండేటువంటి కూడా మేషరాశి. ఈ రాశి వారికి అంతే, కోపం ఎక్కువగా వచ్చినా కంట్రోల్ చేసుకోలేరు, చాలా కోపిష్టి వారని చెప్పుకోవచ్చు. అయితే ఈ 12 రాశులు ఏవైతే ఉన్నాయో అందులోకెల్లా అధికమైనటువంటి ఓర్పును కలిగినటువంటిది కూడా మేషరాశి. అలానే ఈ 12 రాశుల్లోకెల్లా కూడా అధికమైనటువంటి గంభీరాన్ని కలిగి ఉన్నటువంటిది కూడా మేషరాశి. ఎందుకంటే రాశి వారికి కోపం ఎక్కువగా వచ్చినా కంట్రోల్ చేసుకోలేరు. అలానే వీరు చాలా ఓపిక పడుతూ ఉంటారు. పట్టినంత వరకు ఓపిక పడతారు. ఓపిక నశిస్తే మాత్రం ఎవరు వారిని ఆపలేరు. ఈ రాశి అసలు అగ్నితత్వమైనటువంటి రాశి. అందువల్ల ఇంకాస్త కోపం అనేది ఎక్కువగానే ఉంటాయి. అలానే గంభీరత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
తెలివి కూడా చాలా అధికంగా ఉంటుంది. వీరికి అసలు పెట్టుబడులు అవసరమే లేదు. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు అనేటివి లేకుండా వీరి తెలివితేటలే పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వీరు ఏదైతే అనుకుంటే 100% సాధించి తీరుతారు. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు. అలానే వీరి యొక్క తెలివితేటలతో ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. కానీ కొన్నిసార్లు ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకోవడం వలన ఆ యొక్క అంటే అనాలోచితంగా ఏది పడితే అది నిర్ణయం, ఆవేశంలో, కోపంలో ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలే వీరికి కొద్దిగా అంటే నష్టాన్ని కలిగిస్తాయి తప్ప వీరు కానీ ఆలోచించి తెలివిగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటే మాత్రం వీరిని మించినటువంటి వ్యక్తులు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి 100% కూడా ఇలాగా ఉంటుంది. ఖచ్చితంగా వీరు ఏదైతే అనుకున్నారో అది సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించడంలో వీరిని మించినటువంటి వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు. ఇలా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా రాత్రి 7 తర్వాత ఒక వార్త అనేది, ఒక ఫోన్ కాల్ అనేది వీరిని చాలా సంతోషపరుస్తుంది. అంటే ఇదివరకు ఏదైతే ఒక సమస్య మిమ్మల్ని వెంటాడి ఉందో, మనసులో ఒక సమస్య అనేది ఉంది అని మీరు ఒక దిగులుగా ఉన్నారు, అది అవుతుందో లేదో, అసలు మాకు ఈ శుభవార్త వస్తుందో లేదన్నటువంటి ఒక దిగులుగా బాధగా ఉన్నారో అదైతే ఖచ్చితంగా మీ యొక్క దిగులు బాధ అన్నీ కూడా తొలగిపోయి మీరు చల్లని శుభవార్తనైతే వినబోతున్నారు. ఆ శుభవార్త తెలిస్తే కనుక ఖచ్చితంగా ఇదివరకు మీరు పడినటువంటి ఆవేదన కావచ్చు, బాధ కావచ్చు, లేదు మీరు మనసులో పడుతున్నటువంటి ఏదైతే బాధ ఉందో, ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా 100% తొలగిపోతాయి. మీకున్నటువంటి ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది. ఆర్థికంగా కావచ్చు, మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇలా మీకున్నటువంటి ఖచ్చితంగా ఏ సమస్యలోనైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది 100% ఇక మీకైతే కలిగి వస్తుంది. ఈ సమయంలో ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే 100% అందుతుంది. అయితే ఇదివరకు మీకు ఎలాంటి శుభవార్త కోసం ఎదురు చూశారో ఆ శుభవార్తను మీరు త్వరలోనే వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఎలాంటి శుభవార్తలు అని మీకు సందేహం కలగవచ్చు. మీరు ఎప్పటి నుండో ఏదైతే మనసులో అనుకుంటున్నారో, అంటే ఉదాహరణకు మనం చెప్పుకున్నట్టుగా అయితే కనుక ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేసి, అంటే నిరుద్యోగులు, మేషరాశిలో జన్మించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూస్ని ఇచ్చేసి, అంటే వారికి ఆ జాబ్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అయితే ఏదైతే ఉందో ఆ సందేహం అనేది ఖచ్చితంగా మీరు తొలగించుకోవాలి. మీకు ఆ సందేశం అనేది తొలగిపోవాలి. 100% కూడా మీకు ఆ ఉద్యోగం కన్ఫర్మ్ అవుతుంది. ఆ జాబ్ అనేది వస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇక మీకు మీ సంతోషానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చి వచ్చి అన్నిటిలో కూడా విఫలమయ్యి ఫలితం పొందక ఇక ఇది ఫైనల్గా మేము ఒకసారి ప్రయత్నం చేద్దామని చూసినటువంటిది కూడా మీకు సక్సెస్ అవుతుంది. అందుకు మీరు చాలా సంతోషంగా ఇస్తారు. ఈ వార్తను విన్న వెంటనే అసలు మీరు చాలా అంటే చాలా సంతోషపడతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది. అందువల్ల మీకు సంతోషంగా అనేది ఖచ్చితంగా ఉంటారు. సంతోషంగా ఉండడమే కాదు, దైవానుగ్రహం సంపూర్ణంగా మీ పైన ఉంటుంది ఎల్లవేళలా కూడా. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి ఇలా ఉద్యోగపరంగా ఎప్పటి నుండో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వ్యక్తులకి ఉద్యోగం అనేది లభిస్తుంది. అంతేకాదు కుటుంబం వ్యవహారాలైనా సరే, అంటే చాలా రోజుల నుంచి మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తి మీతో మాట్లాడడం లేదని బాధపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఈ సమయంలో, అంటే ఆ వ్యక్తి మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. ఆ వ్యక్తే స్వయంగా మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. అందుకు మీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఇలా మేషరాశి వారికి 100% కూడా ఆ దైవానుగ్రహం వలన, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిసి వస్తుంది. ఇష్టదైవారాధన మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కష్టపడితే ప్రతిఫలం అనేది 100% ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీకు ఉంటుంది. కనుక మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి ఎదగాలి,
శుభవార్తలు వినాలన్న ఇష్టదైవారాధన మీకు చాలా మేలు చేస్తుంది. అలానే ఇష్టదైవారాధనతో పాటుగా మీకు అంటే ఆలోచించి పనులు చేయడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశం మాత్రం పనికిరాదని చెప్పుకోవచ్చు. ఆవేశంతో పనులనేటివి కావు కనుక ఆవేశాన్ని మీరు వదిలివేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు చాలా సంతోషంగా ఉంటారు. శుభవార్తలు తెలుసుకున్నారు కదండి. మేషరాశి వారు ఏ విధంగా ఉంటుంది శుభవార్తను వింటారనేది. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. కాబట్టి మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకు జరగబోయే అశుభ ఫలితాలు ఏమిటి, వాళ్ళకు ఏ విధంగా ఉంటుందని అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.